విజయవాడలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో గాది సాయికృష్ణది మిస్సింగ్ లేదా లాకప్ డెత్ అనే విషయం తేల్చాలని ఎమ్మెల్యే లింగంపెట్టి ఈశ్వరరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివాజీ పేర్కొన్నారు. ఈ మరణానికి సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం మరియు పోలీసులు అధికారులు విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని అన్నారు. డెత్ కేసులో నిజానిజాలు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు విచారించి నిజాలు నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా పలు అంశాలపై కూడా లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దలు లింగంశెట్టి ఈశ్వరరావు, కాపు సంఘం సెల్ చైర్మన్, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొలముకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు తదితరులు మాట్లాడినారు. జగన్మోహన్ ప్రభుత్వం అయిపోయింది, 11 ఏళ్ళైంది. కానీ ఎందుకో పొదుగులు జగన్మోహన్ రెడ్డి గురించి సీపీఎస్ మాట్లాడతాం, అదేవిధంగా అబ్బాయి మాట్లాడతాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఇది చూస్తూ ఉంటే ఈ జగన్మోహన్ అంటుంటుంది సరిపోతుంది. కానీ ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు ఎవరు చూడలేదు. ఒక్క పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, కొనుగోలు శక్తి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక పక్క లాండ్ ఆర్డర్ సమస్య అర్థం కావట్లా. ఇలాంటి ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, మరి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు పరిపాలించినప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజా సమస్యలు లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ మోడీ ఏం చేస్తాడో అర్థం కావట్లా. ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక ఆకారంలాగా తిరుగుతూ ఉన్నాడే కానీ పరిపాలించాల్సిన అవసరం కమిషనర్ గారికి ఉంది, అదేవిధంగా డీజీపీ గారికి ఉంది, హోమ్ మినిస్టర్కి ఉంది, చీఫ్ మినిస్టర్కి ఉందని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయి కృష్ణ అనే అబ్బాయి మిస్ అయ్యాడు అని ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే ఆ తల్లి విచారించి పోలీస్ స్టేషన్కి వెళితే లేదు మీ వాడు చచ్చిపోయాడు అని చెబుతున్న పరిస్థితుల్లో నిజానిజాలు తెలియటం కోసం నగర పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు మనకు ఊతవేడు దూరంలో ఉండాలి. ఇంత పెద్ద సంఘటనని ఒక పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన మీద 3 ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సభలో సమావేశాలు పెట్టుకుంటున్నాం, బ్రహ్మాండంగా పరిపాలిస్తామని చెప్తా ఉంటే ఒక యువకుడు చనిపోయాడు, మట్టి అయిపోయాడు అని చెప్తా ఉంటే దీని మీద వార్తలు రాకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే విజయవాడలో ప్రతి దానికి బార్ అసోసియేషన్ ముందుండి పోరాడుతుంది. బార్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా గాదే సాయికృష్ణ ఏమయ్యాడు అంటా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు నగర పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కూడా తీసుకొని మా నాయకులందరినీ కామన్ డయాస్ మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గాదే సాయికృష్ణ బతికున్నాడా లేదా, బతుకుంటే చెప్పండి, లేదా కుటుంబ సభ్యులకి చూపించండి, లేకపోతే నష్టపరిహారం సంగతి ఏదో తేల్చండి. అంతేకాకుండా బాధ్యులు ఎవరైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడా, ఏదైందా అనే దాని మీద క్లారిటీ ఉండాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ మీద పోలీస్ కమిషనర్ రకరకాలుగా రోజు పత్రికా విలేకరుల సమావేశం పెడతారు కదా, ఎందుకని ఈ విషయం మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టరు? అతని మీద కేసులు ఉన్నాయి అని చెప్పి ఊకే 22 కేసులు ఉన్నాయి, 42 కేసులు ఉన్నాయి అని చెప్పి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. కేసులుంటే చంపేస్తారా? అరే నిన్నగాక 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీ చేసిన కేసీనేని నాని అయ్యో నా స్నేహితుడిని పట్టుకొని కొడుతున్నారో, అక్రమ కేసులు పెడతా ఉన్నారో, ఇది వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పి పాపం వాపోయాడు. మీ మీడియాలో విస్తృతంగా వార్త వచ్చింది. అరే అండ ఉన్న వాళ్ళని అటాక్ చేస్తున్నారు, అండలేని పేదల్ని మీరు మిస్సింగ్ చేసి చంపేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీకి బెజవాడ నగర బార్ అసోసియేషన్కి ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. మేము పౌర హక్కులు కాపాడతాము, అలాగే పేదల తరపున మేము నిలబడతాము. దీనికి బాధ్యులైన అధికారుల మీద విచారణ చేసి శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాదు అసలు చెబుతున్నా, రిక్వెస్ట్ అంతే. ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ కదా, లాకప్ డెత్ జరిగింది, మిస్సింగ్ జరిగింది అని విజయవాడలో ఒక పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటే మీడియాలో వార్తలు రాట్లా. బార్ అసోసియేషన్లో దానికి సంబంధించి 20 గొట్టాలు వచ్చినాయి, 2 గొట్టాలు కూడా చూపించాల. మల్లెమూడి సతీష్ గారు సారీ